కేసీఆర్ని విచారించబోతున్నారు. ఆల్రెడీ పొద్దున ఒకసారి నోటీస్ ఇచ్చారు వాళ్ళ ఇంటి దగ్గర. ఆ తర్వాత ఫామ్ హౌస్లో కూడా నోటీసులు ఇచ్చారు. మీకే ఆప్షన్ ఇస్తున్నాం, మీరు ఎక్కడ విచారించమంటే అక్కడ విచారిస్తాము, మీరు స్టేషన్కి వస్తానంటే కూడా మాకు అభ్యంతరం లేదని చెప్పారు. దీంతో కేసీఆర్ డెసిషన్ తీసుకోవాలి. రేపే ఆయన విచారణకి సహకరిస్తానన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు రావాలని సిట్ ఇచ్చిన నోటీసులకి ఆయన స్పందించారు. సిట్ నోటీసులకి కేసీఆర్ ప్రత్యుత్తరం కూడా పంపారు. శుక్రవారం విచారణకు రాలేనని, తనకి ఎర్రవల్లిలోని విచారణ చేయమని కోరారు. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్లకు రేపే చివరి తేదీ కాబట్టి విచారణకు రాలేనని చెప్పారు. కాబట్టి మాజీ సీఎం ప్రతిపక్ష నేతగా విచారణకు పూర్తిగా సహకరిస్తానన్నారు. కాబట్టి రేపు కాకుండా ఏ రోజు పెట్టుకుంటారు అన్నటువంటిది ఇక సిట్ చేతిలో ఉంది. లేదు మేము చేస్తాము అరెస్టులు అంటే కుదరదు, ఆటోమేటిక్గా అది ఇష్యూ ఉంటుంది. అందులో కాజ్ కూడా పబ్లిక్ పరంగా రేపే నామినేషన్ల చివరి ఘట్టం కాబట్టి కాదనడానికి లేనటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏం చేస్తారో ఇక సిట్ చేతిలో ఉంది.